క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను పెట్టించు వారందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. దేవుడు వీరందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడాలని ప్రత్యేకంగా కోరుకుందాం. వీటితో పాటు మన వ్యక్తిగత అవసరాల కోసం, మన శ్రేయోభిలాషుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా మన తల్లిదండ్రుల కోసము ఈ దివ్య బలి పూజను సమర్పించుకుందాం. ఈనాటి దివ్య బలి పూజను పెట్టించిన వారందరి కోసం కూడా ప్రత్యేకంగా కోరుకుందాం. ఆ దేవుడు వీరందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు ధనాశ ద్వారా గురుద్రోహం చేసిన యూదా ఇస్కారియోతు గురించి, తన పిరికితనం ద్వారా ఏ విధంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడో మనమందరం కూడా తెలుసుకుందాం. అదేవిధంగా పేతురు ఏ విధంగా తన విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చాడో మనమందరం కూడా ధ్యానించుకుందాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యూదా ఇస్కారియోతు పిరికితనం ద్వారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏ విధంగా అంటే, ఒకవేళ ఈయన దేవుని నుంచి క్షమాపణ కోరి ఉంటే ఖచ్చితంగా దేవుడు క్షమించేవాడు. కానీ ఆ దేవుని యొక్క క్షమాపణ కోరుకోకుండా ధనాశ వల్ల దేవుణ్ణి పట్టించి ఆ గురుద్రోహం చేసి ఆయన వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు. ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కానీ పేతురు గారు ఆ విధంగా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, 3 సార్లు బొంకినా, ముమ్మారు బొంకినా కానీ తిరిగి దేవుని దగ్గరకు వచ్చి, దేవుడు మనల్ని పిరికితనంతో పెంచలేదు,
దేవుని ప్రేమలో పెంచాడు. ఆయన్ని విశ్వసిస్తే చాలు ఆయన ఆత్మశక్తి మనపై ఉంటుంది అని ఆయన తెలుసుకొని తిరిగి దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసంలో బ్రతికాడు. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు ఈ యూదా ఇస్కారియేతు యొక్క స్థానంలో ఉన్నాము. పిరికితనం ద్వారా దేవునికి విరుద్ధంగా పోయి, వ్యతిరేకంగా పోయి గురుద్రోహం చేస్తూ మన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆ ప్రభువు ఈ పేతురు ద్వారా విశ్వసిస్తే చాలు ఖచ్చితంగా మనమందరం కూడా ఆశీర్వదించబడతాము అని ఆ పేతురు యొక్క గొప్ప ఉదాహరణ ద్వారా మనందరికీ కూడా చూపిస్తున్నాడు. కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈరోజు పిరికితనంతో బ్రతుకుతున్నామా ఈ యూదా ఇస్కారియోతు లాగా, లేక విశ్వాసంతో ఈ పేతురులాగా మనము తిరిగి దేవుని చెంతకు వచ్చి పశ్చాత్తాపడుతున్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకొని ఈ దివ్య బలి పూజలో మన తప్పిదాలను ఒప్పుకుంటూ ముందుకు సాగిపోదాం. సర్వశక్తులను సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తులను సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, ప్రభు శ్రమల పరమరహస్యములను కొనియాడు భాగ్యమును మాకు దయచేయుచున్నావు. కనికరించి మమ్ము పాప విముక్తికి పాత్రులను చేయుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులు ఆలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొని తన సేవకునిగా నియమించెను. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అమ్ముల పొదిలో దాచెను. అతడు నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలిగెను అని చెప్పెను. నేను నిరార్థకముగా శ్రమపడి తిని నా బలమునంతటిని వినియోగించినను ఫలితము సాధింపజాలనైతినని నేను ఎన్నుకొంటిని. కానీ ప్రభువు తప్పక నా కొప్పును తీసుకొనును, నా కృషికి గాను నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలీల మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అన్వేషణ నీ
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను సువార్త 13వ అధ్యాయము పవిత్ర వచనాలు 21 నుండి 33 వరకు మరియు 36 నుండి 38 వరకు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగించునున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పును అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనుసాగిరి. శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకొని కూర్చుండి ఉండెను. యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పునో అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చెదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియేతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కును అందుకొనినంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశంతో ఈ మాట పలికెనో భుజించు వారిలో ఎవ్వరునూ గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బులు సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైనవి కొనమనియే లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రివేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమ పరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమ పరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును, మీరు నన్ను వెదుకుదురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగెను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పేతురుతో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆ గొప్ప వాక్యాన్ని, ఆ దేవ వాక్యాన్ని వినబోయే ముందు ఆ ప్రభువుకి స్తుతి స్తోత్రాలు తెలియపరుచుకుందాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన,
తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువును అప్పగించి ధనాన్ని మరియు పేరు ప్రతిష్టలు గాంచాలని ఈ యూదా ఇస్కారియోతు అనుకున్నాడు. ఈనాటి సువిశేష పఠనంలో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభువు ఆయనకి జరగబోతున్న విషయాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి శిష్యులందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే శిష్యులందరూ కూడా ఆయన వైపు దీర్ఘంగా చూస్తూ ఉన్నారు. ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు ఈ యూదులకు అని చెప్పగానే వారందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అందులో ఒక గురుద్రోహి ఉన్నాడు. ఆ గురుద్రోహి ధనాశకు పాల్పడి ఆయన నన్ను అప్పగించబోతున్నాడు, అతడు నన్ను అప్పగించబోతున్నాడని తెలియపరిచాడు. ఎక్కడ ఏమని తెలియపరిచాడో మనము యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకుందాం. ఒకసారి చదువుకుందామా? యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు మీలో ఒకడు నన్ను అప్పగించనున్నాడు నిశ్చయముగా చెప్పుచున్నాను అని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. ప్రభువు స్పష్టముగా పలుకుచున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయనకు గురుద్రోహము ఎవరు చేయబోతున్నాడో ఆయన గురించి పలుకుతున్నాడు అని వాళ్ళు గ్రహించలేకపోయారు. అయితే ఇవన్నీ గమనిస్తున్న ఆ శిష్యుల్లో పెద్ద వ్యక్తి పేతురు సైగ చేస్తున్నాడు. ఎవరికి? దేవుడు ప్రేమించిన శిష్యునకు సైగ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ పేతురు గారు అనుకున్నాడంట, యోహానుకి కూడా తెలిసి ఉంటాదేమో యేసు ప్రభు ప్రేమించింది ఈ యోహాను శిష్యుణ్ణి. ఒకవేళ ఈ విషయము యోహానుకు తెలిసేమో అని అనుకొని పేతురు గారు సైగ చేస్తూ ఈ విధంగా అడిగాడు. ఏమని? యోహాను సువార్త 13వ అధ్యాయము 23-24 వచనం ఒకసారి మనము చదువుకుందాం. శిష్యులతో యేసును ప్రేమించు ఒకడు యోహాను ఆయన వక్షస్థలమున ఆనుకొని కూర్చుని ఉండెను. ఆయన వక్షస్థలమున ఆనుకొని తన ప్రక్కనే కూర్చొని ఉన్నాడని వాక్యంలో చెప్పబడింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, తర్వాత యేసు ఎవరిని గూర్చి ఈ మాటలు చెప్పుచున్నాడో, యేసు ఎవరి గురించి ఈ మాటలను చెప్పుచున్నాడో అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతనికి, ఎవరికి? ప్రేమించిన శిష్యునికి యోహానుకు సైగ చేశాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే సైగ చేశాడో వెంటనే ఈ యోహాను శిష్యుడు, దేవుడు ప్రేమించిన శిష్యుడు, ఈ పేతురు గారి యొక్క మాటకు గౌరవాన్ని ఇచ్చాడు. గౌరవాన్ని ఇచ్చి ఏమని అడుగుతున్నాడు? తల వంచి ఒకసారి చదువుకుందామా? యోహాను సువార్త 13వ అధ్యాయము 25వ వచనము. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి ప్రియమైన శిష్యుడు, ప్రభు అతను ఎవరు అని ప్రశ్నించాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే దీనికి కారణం ఎవరో అని తెలుసుకునే ఉత్సాహంలో శిష్యులందరూ కూడా ఒకరి వైపు ఒకరు చూస్తూ ఉన్నారు, ఒకరి వైపు ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అంతలోనే
ఈ యూదా ఇస్కారియోతుకి భయమైంది. భయము ఆయనలోకి ఆవరించింది. ఒకవేళ ప్రభువు నన్ను అడుగుతాడేమో, ఒకవేళ ప్రభువు నన్ను ప్రశ్నిస్తాడేమో అని ఆ భయంతో వెంటనే ఆయన ముందుకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, ప్రభువా నేనే నాది, గురువా నేనే నాది చేసేది, నిన్ను అప్పగించేది అని ముందుకొచ్చి అడుగుతున్నాడు. అందుకు ప్రభువు దానికి సమాధానం ఏం చెప్తున్నాడు తెలుసా? యూదా, నీవేనా ఇది అడిగేది? నువ్వు చెప్పున్నది ఇదేనా? నువ్వేనా అడిగేది అని యేసు ప్రభువు యూదాకు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనము. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా గురువా నేనా అని అడిగెను. నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చెను అని యేసు ప్రభువు సమాధానం ఇచ్చాడు. అది నువ్వేనా చెప్తున్నది అని ప్రభువు ఆ యూదాకు సమాధానం ఇచ్చాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంతవరకు ఎవరు ఇది చేసేది, ఎవరి గురించి ఇది ఈ విధంగా ఏ ఉద్దేశంతో ప్రభువు మాట్లాడుతున్నారో అక్కడ ఆ ప్రశ్నల మీద ప్రశ్నలు ఒకరి పట్ల ఒకరు వేసుకున్నారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే, వాళ్ళు గ్రహించని విషయం ఏమిటంటే, ప్రభువు వీరందరికీ కూడా ముందుగానే అతను ఎవరో కూడా ఒక గుర్తు ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒక గుర్తు ద్వారా వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు గ్రహించలేదు, వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఏంటి ఆ గుర్తు? ఒకసారి చదువుకుందామా. యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనము. నేను రొట్టె ముక్కను ముంచి ఎవరికి ఇచ్చేదనో, ఎవరికైతే ఇస్తానో అతడే అని యేసు ప్రభు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఇదే గుర్తు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎవరైతే మొట్టమొదటిగా రొట్టెను తీసుకొని దాని యందు ముంచుతాడో అతనే గురుద్రోహి, అతనే నన్ను పట్టించబోతున్నాడు అని ప్రభువు వారికి ముందుగానే గుర్తు ఇచ్చాడు. కానీ వాళ్ళు గ్రహించలేకపోయాడు. ఎందుకు గ్రహించలేకపోయాడు? యూదా ఇస్కారియోతు ఆయన ప్రొక్రేటర్, అంటే డబ్బులన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి ఆయన వేటి గురించి ఎవరికైనా పేద సాధలకు ఈ భోజనం తయారు చేసి ఇవ్వమని చెప్తున్నాడేమో. ప్రభువు ఈయనకి ఏవైనా విషయాలు చెప్పాడేమో, అందుకే దాని గురించి చెప్తున్నాడని అందరూ కూడా గ్రహించారు. కానీ ఈ యూదా ఇస్కారియోతే గురుద్రోహం చేసి ఆయన పట్టిస్తున్నారని ఏ ఒక్కరు కూడా గ్రహించలేకపోయారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు యొక్క ఉద్దేశంలో ఏ ఉద్దేశంతో అన్నారు వాళ్ళు గ్రహించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. అయితే ఈ యూదా ఇస్కారియోతు ఎందుకు ఆయన మొట్టమొదటిగా ఈ రొట్టె తీసుకోవాల్సి వచ్చింది? దానికి 2 కారణాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి ఆ కారణాలంటే, మొట్టమొదటిగా గురుత్వాన్ని పంచిన ప్రభువు శరీరమైన రొట్టెను ఆయన కాదనలేకపోయాడేమో. ఆయన కాదనలేకపోయాడు, మొదటి కారణం. రెండో కారణం ఏమిటంటే, ప్రభువును గౌరవించి తన పాపాన్ని ఒప్పుకొని ఆ సమయంలో ఆ రొట్టెను తీసుకున్నాడు. రెండో కారణం. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యూదా వలె మనం కూడా గురద్రోహము ఎప్పుడు కూడా చేయకూడదు. ఎప్పుడు కూడా ఆ ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మనమందరం కూడా ఈ సిలువ మార్గంలో ఆయనతో పాటు ప్రయాణించి
ఆయన ఏ విధంగా ఈ పాటులను శ్రమలను పడ్డారో మనమందరం కూడా డెప్త్కి తెచ్చుకొని పశ్చాత్తాపపడి మన జీవితాలను ఆయనకు అర్పించాలి. అప్పుడే ఆ ప్రభు యొక్క ఆశీర్వాదము మనపై ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు ఈ యూదా ఇస్కారియోతు గురుద్రోహం చేయవలసి వచ్చింది? ఎందుకబ్బా? ఎందుకంటే ధనాశ వల్ల. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ ధనాశ ఉంటే ఎలాంటి విషయాలకైనా దారి తీస్తుంది. ఈ డబ్బు అనే వ్యామోహం ఉంటే ఎలాంటి విషయాలకైనా దారి తీస్తుందని మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో మనందరికీ కూడా వివరించి చెప్పింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఒకసారి చదువుకుందామా? లౌకిక విచారము, ధనాశ తదితర వ్యామోహములు వానియందు ప్రవేశించి వాక్కును అణిచివేయును కనుక వారు ఫలమును ఇవ్వనే ఇవ్వరు. ఎవరైతే ధనాశ వారిలో ప్రవేశిస్తుందో వారు ఎప్పుడు కూడా వాక్కుకు ప్రాముఖ్యతను ఇవ్వరు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని అందు ఫలించరు అని వాక్యంలో జరిగింది. వాక్యంలో చెప్పబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే యూదా ఇస్కారియోతులో కూడా చూస్తున్నాం, తన జీవితంలో చూస్తున్నాం. ఆయన వాక్యానికి ప్రాముఖ్యతను ఇవ్వకుండా, దేవుని యొక్క మాటకు ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఏం చేశాడు? ఈ ధనాశకు, ఈ వ్యామోహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి దేవుని నుంచి దూరంగా పోయాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని నుంచి పారిపోయాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, అందుకే ఈ ధనాశ అనేది అనేక అనర్థాలకు మూలమని పునీత పౌలు గారు 1 తిమోతిలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనంలో క్లుప్తంగా వివరించాడు. ఏంటి ఆ అనర్థాలు? ఒకసారి చదువుకుందామా? ధనాకాంక్ష సర్వ అనర్థాలకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనాపేక్షతే తమ విశ్వాసము నుండి తొలగిపోయి ప్రక్కకు పోయి అనేక కష్టాలకు పాలగుదురు అని పునీత పౌలు గారు క్లుప్తంగా వివరించాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అందుకే ఈ ధనాశ అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈ ధనాశ ఉంటే మన జీవితాలన్నీ కూడా వ్యర్థమవుతాయి. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, ఈ ధనాశ కాకుండా మనము దేవునికి దగ్గర కావాలి అంటే మనము ప్రేమను, విశ్వాసాన్ని మనలో పెంచుకోవాలి. అందుకే పునీత పౌలు గారు 1 తిమోతిలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 11వ వచనంలో విశ్వాసానికి, భక్తికి, ప్రేమకు ప్రాముఖ్యతను ఇస్తే ఖచ్చితంగా ఈ వ్యామోహాలు మన నుంచి దూరమై దేవునికి దగ్గరవుతామని తెలియపరుస్తున్నాడు. ఒకసారి చదువుకుందామా? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాని కొరకు యత్నింపుము అని వాని కొరకు మనమందరం కూడా ప్రయత్నించాలి అని పునీత పౌలు గారు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మనము ఈ యూదా ఇస్కారియోతు వలె ధనాపేక్షకు ప్రాముఖ్యతను ఇచ్చి పిరిగితనంతో పారిపోకూడదు. ధనాపేక్షకు ప్రాముఖ్యతను ఇచ్చి ఏం చేసుకున్నాడు? తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. పిరిగితనంతో పారిపోయి ఊరేసుకున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఆ ధనాపేక్ష ఉన్నా కానీ ఆయన దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి క్షమాపణ కోరి ఉంటే ఖచ్చితంగా ఆ దేవుడు ఆయన్ని క్షమించేవారు. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, ఆ పిరికితనం వల్ల ఆయన జీవితాన్ని మృత్యువుకు అప్పగించాడు, మృత్యు పాలు అయ్యాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, కానీ ఇంకో వ్యక్తిని ఉదాహరణగా తీసుకోవచ్చు.
ఆ వ్యక్తే పునీత పేతురు గారు. పునీత పేతురు గారు 3 సార్లు బొంకినా కానీ ఆయన తిరిగి విశ్వాసంతో దేవుని చెంతకు వచ్చాడు. దేవుని చెంతకు వచ్చి ఆయన తెలుసుకున్న విషయం ఏమిటంటే 2 తిమోతిలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ఆయన తెలుసుకున్న విషయము, దేవుడు మనకు పిరికితనం ఇయ్యలేదయ్యా, మనకు దేవుడు ఇచ్చింది ఆత్మశక్తి, నిగ్రహము, విశ్వాసము. అవి మనందరికీ ఇచ్చాడు కాబట్టి మనం పిరిగితనంతో బ్రతకూడదని విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చాడు. ఒకసారి చదువుకుందామా? 2 తిమోతిలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు ఒసగిన ఆత్మ, దేవుడు మనకు ఒసగిన ఆత్మ మనలను పిరికివాణిని చెయ్యదు, మనను పిరికివాణి చెయ్యదు. అంతేకాదు ఆయన ఆత్మ మనను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము అను వానితో మనను నింపును అని పేతురు గారు తెలుసుకొని తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, మనము ఈ యూదా ఇస్కారియోతులాగా పిరికితనంతో దేవుని నుంచి పారిపోయి క్షమాపణ అడుకోకుండా మన జీవితాలను నాశనం చేసుకుంటున్నామా, లేకోకుండా ఈ పేతురులాగా తన తప్పును తెలుసుకుని తిరిగి వచ్చి విశ్వాసంతో బ్రతికి ఆయన గొప్ప దేవుడని తెలుసుకుని ఆ పేతురులాగా తిరిగి దేవుని చెంతకు పశ్చాత్తాపంతో వస్తున్నామా? ఒకసారి మనల్ని మనం మననం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనల్ని మాతృగర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనంలో మనకు క్లుప్తంగా వివరించాడు. మనల్ని ఎన్నుకున్న మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. మనం ఒక్కసారి పశ్చాత్తాపంతో అడిగితే ఆ ప్రభువు మనందరినీ కూడా ఆశీర్వదించడానికి సిద్ధపడతాడు. కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసంతో ఆ పేతురులాగా మనమందరం కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వాదం పొందుదాం. ఈ పవిత్ర వారం అంతా కూడా ఆ దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన శ్రమల పాటులలో మనమందరం కూడా పాలు పంచుకుంటూ ఆ పునరుత్థానంలో ఆ దేవుని యొక్క దీవెన పొందుదాం. ఆమేన్. ఆమేన్. కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నీ సర్వము నా కోసమే అర్పణ చేసిన హితుడవు నీవు, నీ సర్వము నా కోసమే అర్పణ చేసిన హితుడవు నీవు, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలిని సర్వశక్తులపైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ అపద్రాక్ష రసములతో మీ శరీర రక్తంగా మార్చారు ప్రభా. ఈ అర్పణలతో పాటు మరి ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడుతున్న
లూర్దమ్మ టీచర్, డి సావిత్రి టీచర్, రూపా అనే అమ్మాయి, వీళ్ళందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడి ప్రభా ఈ వ్యాధి నుంచి వారిని తొలగించి వారికి స్వస్థతను చేకూర్చాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా అదేవిధంగా ఈ అర్పణలతో పాటు ఈనాటి దివ్యబలి పూజను పెట్టించి వారందరినీ కూడా సమర్పిస్తున్నాం ప్రభా. వారి యొక్క మనవులను కోరికలన్నీ కూడా తీర్చమని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా వినోద్ అనే అబ్బాయి జన్మదినం జరుపుకుంటున్నారు. ఆ అబ్బాయి కోసం, ఆ అబ్బాయి యొక్క భవిష్యత్తు కోసము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన్ను కూడా ఈ అర్పణలతో సమర్పిస్తున్నాము. ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి కావలసిన కోరికలన్నీ కూడా తీర్చమని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరినీ కూడా సమర్పిస్తున్నాం తండ్రి. వారు మంచిగా రాసి వారు చదువుకున్నవన్నీ కూడా గుర్తించుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే విధంగా చేయమని ప్రత్యేకంగా కోరుతున్నాం. ఓ ప్రభువా, నీ కుటుంబము అర్పించు కానుకలను కరుణతో వీక్షింపుము. ఈ పరమ వరములలో పాలు పంచుకున్న వారందరినీ వాటి పరిపూర్ణ ఫలములను కూడా అనుభవించుచు సంతసించినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వీశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమున ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము నిన్ను స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామంన వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేటుకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాటి దివ్యబలి పూజను పెట్టించు ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. జన్మదినం జరుపుకుంటున్న వినోదను ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. డి సావిత్రి మేడంను, ఉర్దు మేరీ మేడంను ఆశీర్వదించండి. అదేవిధంగా రూప అనే చిన్న అమ్మాయిని ఆశీర్వదించండి ప్రభా. వీరందరికీ కూడా మంచి ఆయుధారోగ్యాలను ప్రసాదించి ఎటువంటి లోటు, ఎటువంటి బాధ, ఎటువంటి కష్టం రాకోకుండా వీళ్ళ జీవితంలో అన్నీ కూడా శాంతి సమాధానాలతో జరిగే విధంగా చేయమని, మరి ముఖ్యంగా రూప అనే చిన్న వయసుకు ఉన్న ఆ అమ్మాయి రిపోర్ట్స్ రేపు రాబోతున్నాయి కాబట్టి ప్రభువా, ఆ అమ్మాయి రిపోర్ట్స్లో ఎటువంటి అనారోగ్యం గురించి, షాకింగ్ న్యూస్ గురించి రాకోకుండా ఆ అమ్మాయిని ఆశీర్వదించి కాచి కాపాడమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా తల్లిదండ్రుల కోసం, శ్రేయోభిలాషుల కోసం, బంధుమిత్రుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని అందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడమని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమర్చుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆర్నాల్డ్ గారితోనూ, పునీత జోసఫ్ గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తులపితే అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపమును పరిహరించడు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. నీ సగరి మా పగరి సా నా
మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును వసగిడి విందు, బ్రతుకును మార్చిడి విందు. బలమును వసగిడి విందు, బ్రతుకును మార్చిడి విందు. చుట్టి తీని మధురము కన్నా మధురమైనది విందు. పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. నిస్సార జీవితములో సెలయేటి ఊట ఇది, నిర్జీవ పయనములో నవజీవ కాంతి ఇది. నిస్సార జీవితములో సెలయేటి ఊట ఇది, నిర్జీవ పయనములో నవజీవ కాంతి ఇది. ఆత్మాంధకారం తొలగించు విందిది, ఆత్మ సంతోషం కలిగించు విందిది. ఆత్మాంధకారం తొలగించు విందిది, ఆత్మ సంతోషం కలిగించు విందిది. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును వసగిడి విందు. దేవుడు తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వినదీయలేదు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన నీ వరములతో పోషింపబడిన మేము నీ దయ కొరకు అర్థించుచున్నాము. వర్తమాన కాలములో మా పోషక ఆహారమైన ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నిత్య జీవములో భాగస్థులను చేయమని వేడుకొనుచున్నాము. దయతో మీ పాలనలోని ప్రజలను పవిత్రమునర్చుము. తరతరములుగా వచ్చుచున్న అవినీతి క్రియల నుండి వారిని విమోచించి పవిత్రమైన నూతన జీవితంలోనికి నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తులను సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా.